హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రిక్కీ నైసీ మల్టీ వ్లాగ్స్. ఈరోజు మనం ఆవు పాలు లేకుండానే చాలా ఈజీగా జున్ పౌడర్ సాఫ్ట్ అండ్ టేస్టీ జున్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి, అండ్ అలాగే ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయిపోతుంది. మరెందుకు ఆలస్యం, వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ముందుగా స్టీల్ బౌల్లో 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. ఇక్కడ నేను ఆవు పాలు యూజ్ చేస్తున్నానండి, మీరు ప్యాకెట్ పాలైనా యూజ్ చేయొచ్చు. 1/2 లీటర్ అంటే 500 ml అండి. ఇక్కడ ఒక ప్యాకెట్ జున్ పౌడర్ ప్యాకెట్కి 1/2 లీటర్ సరిపోతుందండి పాలు. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను జున్ను పౌడర్ ప్యాకెట్. నేను ఇదైతే డిమార్ట్లో తీసుకున్నాను, 80 రూపీస్ పడింది నాకు. కామధేనువు జున్ పౌడర్ ప్యాకెట్. ఈ పౌడర్ మొత్తం వేసుకోవాలండి. ఈ పౌడర్ వేసిన తర్వాత బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లాన్ని మిక్సీలో పట్టుకున్నాను, మీ ఇష్టమండి. ఇక్కడ షుగర్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే బెల్లం యూజ్ చేయొచ్చు. నేనైతే బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను. తగినంత బెల్లం వేసుకోవాలి టేస్ట్ తగ్గ, ఎందుకంటే జున్ పౌడర్ ప్యాకెట్లో ఆల్రెడీ షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా తగ్గించుకొని వేసుకుంటున్నాను బెల్లం. చూడండి ఈ విధంగా ఫైన్గా పౌడర్ చేసుకోండి, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది. బెల్లం అనేది ఈజీగా కరిగిపోతుంది. ఇక్కడ నేను కొద్దిగా వేసుకుంటున్నానండి బెల్లాన్ని, నా టేస్ట్ తగ్గట్టు వేస్తున్నాను. తరువాత ఉండలు లేకుండా బాగా కలపండి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి పాలు టెక్స్చర్ వచ్చేసరికి నిజంగా జున్ను పాలు లాగే ఉంది, పౌడర్తో చేసినా సరే. ఇక్కడే టేస్ట్ చూడండి, అంటే స్వీట్నెస్ సరిపోయిందో లేదో అని. తక్కువైతే మీరు వేసుకోవచ్చు. చివరగా యాలకులు, మిరియాల పొడి వేసి మరొక్కసారి కలపండి. నేను ఇక్కడైతే పసుపు వేస్తున్నానండి కలర్ కోసం. నార్మల్గా అయితే జున్ను పాలలో నీసు వాసన పోవడానికి పసుపు వేస్తారు. ఇక్కడ పౌడరే కాబట్టి మీ ఇష్టం, వేసుకున్నా వేసుకోకపోయినా మీ ఇష్టమే. ఇలా కంటిన్యూస్గా కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడపెట్టుకోండి, ఏవైనా డస్ట్ ఉంటే పోతుంది. ఆ క్లిప్ నేను యాడ్ చేయలేదు. ఇలా రెడీ చేసుకొని ఉంచుకోండి. తర్వాత స్టీమ్ చేయడానికి ఇలా బాండీ తీసుకొని బాండీ లోపల స్టాండ్ పెట్టుకోండి. వాటర్ పోసి స్టవ్ మీద పెట్టండి. పాలున్న గిన్నెపై మూత పెట్టండి, ఎందుకంటే ఆవిరి పోకుండా ఉండడానికి. అలాగైతేనే బాగా బేక్ అవుతుంది. ఇడ్లీ గిన్నె పాత్రలో పెట్టానండి నేను ఇక్కడైతే. ఇలా లిడ్ క్లోజ్ చేయండి టైట్గా. నేనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నాను. ఇవి 10 to 15 మినిట్స్ పడుతుంది కుక్ అవ్వడానికి. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా వస్తుందో ఏంటో అని. రండి చూద్దాం ఒక్కసారి. రండి మీరే చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది జున్ పౌడర్తో జున్ను. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి. తర్వాత రీఫ్రిజిరేటర్లో స్టోర్ చేయాలి ఒక 30 మినిట్స్ ఆర్ 15 మినిట్స్. ఈలోపు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అండ్ అలాగే వీడియోని షేర్ చేయండి. ఆహా చూడండి, జున్ను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. జున్ను చాలా సాఫ్ట్గా టేస్టీగా వచ్చింది. చూడండి కట్ చేస్తుంటేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా వచ్చిందో అని. మీరు కూడా ఇలా ట్రై చేయండి జున్ పౌడర్ ప్యాకెట్తో. సేమ్ జున్ను పాలు టేస్ట్లోనే ఉంది, మిస్ అవ్వద్దు ఈ టేస్ట్ మాత్రం. నాకైతే నచ్చింది. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మీరు ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ఆల్సో డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.